ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఇప్పుడు మనం 2024 సంవత్సరం నవంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్నశాస్త్ర ప్రకారం ఈ ప్రశ్నశాస్త్ర ప్రకారం వారి జాతక బలం కుంభరాశి వారిది జాతకం దశ యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది కుటుంబ స్థానంది ఆరోగ్య విషయంది విద్య విషయంది ఉద్యోగ విషయంది ధన విషయంది రాజకీయ రంగంది మానసిక యోగ బలంది ఎలా ఉంది అనుకున్న పని జయమా అపజయమా ఎలా ఉంది చూడు జానకిరామ్. నమ్మిన పని ఎట్లా ఉంది చేసే పనిది ఎట్లా ఉంది విదేశానంది ఎలా ఉంది అనుకున్న కోరికది ఎలా ఉంది చూడు కరెక్ట్ది. కుంభరాశి వారి జాతకానికి చెప్పాలంటే మాత్రం అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది. నవదుర్గ దేవతలు వచ్చినండి. చాలా వరకు శుభయోగం ఉంది వీరి జాతకంలో. కానీ కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది వీరి జాతక బలంలో. ఈ కుంభరాశి వారు వారి సొంత విషయం కోసమే కాకుండా మాత్రం అందరి గురించి ఆలోచన శక్తి ఉంటుందండి. విద్య లేకపోయినా వీరి జాతక బలానికి సంస్కారం చాలా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీరి జాతక బలంలో. అంటే రాజకీయ రంగంలోనే కాదు ప్రతి విషయంలో వీరు ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. కానీ ఇతరులు ఎంత ఇబ్బంది పెట్టినా కానీ వాటిని తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది. దొరల్ల తక్కువల ఎక్కువల వ్యాపార స్థానంలో కావచ్చు కోర్టు కచేరీలో కావచ్చు గొడవల్లో కావచ్చు లేదా ప్రతి సమస్య కోసం మాత్రం వీరు తిరిగే అవకాశం ఉంటుందండి. ఆలోచన శక్తి చాలా ఉంటుంది. కానీ కుటుంబం గురించి ఎంత ఆలోచిస్తారో అలాగే ప్రజల గురించి ఇతరుల గురించి తప్పకుండా ఆలోచన చేసే అవకాశం ఉంటుందండి ఈ రాశి వారికి. కానీ మాత్రం ధన విషయంలో చూడాలంటే మాత్రం వీరికి ధనం సంపాదించాలని వాంఛ ఉంటుంది. కానీ మాత్రం ఎదుటి వాళ్ళని నష్టం చేసి సంపాదించాలనే ఆలోచన ఉండదు. కానీ మాత్రం వీరికి లక్ష్మీ యోగ బలం చాలా ఉంటుందండి. ఎంత ధనం వచ్చినా కానీ ఒకరే తినాలనే ఆలోచన ఉండదు. నలుగురితో పాటు సంపాదించిన సొమ్ము మాత్రం నలుగురికి పంచిపెట్టి తినాలనే ఆలోచన ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే సామాన్యంగా ఎవరికి ద్రోహం చేయరు, చేస్తే మాత్రం వదిలిపెట్టరు. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఎల్నాటి శని ప్రభావం నడుస్తుందండి. శని ప్రభావం నడిచినా కూడా ఈ శనేశ్వరులు మిత్రులు కాబట్టి వీరికి మంచి జరిగే అవకాశం ఉంటుందండి. దాని మూలంగా మాత్రం బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది. కానీ రాహుకాలంలో కానీ ఈ శతతేర నక్షత్రం శతభిష నక్షత్రం వారు అమ్మవారిని పూజ చేయటం చాలా మంచిదండి శుక్రవారం రోజు. అలాగే మాత్రం వీరికి ఎల్నాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా నవగ్రహ ఆరాధన శనేశ్వరుని శాంతి చేపించుకోవడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా వీరి జాతక బలంలో మాత్రం గృహం తీసుకోవాలనుకున్నా కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఖచ్చితంగా అవుతాయి. కానీ మాత్రం అతి కష్టం మీద అవుతాయండి వీరి జాతక బలంలో. వీరికి ఎవరో దెబ్బతీయరండి. చాలా ప్రేమగా ఉన్నవారే దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అది అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు లేదా సంతానం కావచ్చు అది రక్త సంబంధి కురుకులు కావచ్చు లేదా ఎవరి మీద ఎక్కువ అభిమానం ఉంటుందో వారి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి. కానీ మాత్రమే ఈ సంవత్సర యోగ బలంలో ఈ నెలలో మాత్రం చాలా వరకు అపవాదులు చికాకులు పడే అవకాశం ఉందండి. ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాలి. చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది వీరి పేరు మీద. అలాగే మాత్రం ఆకస్మికంగా కొన్ని దుర్వార్తలు వినే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం 7.5 సంవత్సరాల శని అండి. ఒక సంవత్సరం పొంగు ఉంటుంది, ఒక సంవత్సరం మంగు ఉంటుంది, ఒక సంవత్సరం మాత్రం పొంగు ఉంటుందండి వీరి జాతక బలానికి. మొదటి 2.5 సంవత్సరాలు వీరికి పొంగి ఉంటే మాత్రం తర్వాత మంగు ఉంటుందండి. మంగు అంటే మాత్రం మతిస్థిమితం తప్పడం ప్రవర్తించడం. కానీ మాత్రం కుంగు అంటే ఆరోగ్యం నష్టం కావటం ధనం నష్టం కావటం ఇంట్లో నష్టం కావటం శత్రువుల బాధ అధికం కావటం రుణ చిక్కులు చాలా కావటం నమ్మిన వారు ద్రోహం చేయటం ఇలాంటి సంఘటనలు జరిగి మాత్రం కుంగుబాటు లోనయ్యే అవకాశాలు ఉన్నాయండి. కానీ ఇలాంటి చికాకులు తొలగిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం ఆ కలి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం అలాగే మాత విజయవాడ కనకదుర్గమ్మ నవదుర్గ దేవతలు వచ్చిండ్రు అంటే అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. శుక్రవారం మంగళవారం అలాగే మాత్రం శనివారం వీరి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి వీరి పేరు మీద. ముఖ్యంగా రాజకీయ నాయకులుగా అయితే మాత్రం తిరుగు ఉండదు. కానీ మాత్రం అడగడుగున ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరు ఏ పార్టీలో ఉన్నా కానీ మాత్రం మిత్రపక్షము కావచ్చు అలాగే ప్రతిపక్షం కావచ్చు ఏ నియోజకవర్గంలో ఉన్నా ఎక్కడ పోయినా వైరాలు చాలా వస్తుంటాయి. వైరాలు వస్తుంటాయి కానీ వైరాలు వచ్చినా ఒకటి పోతే ఒకటి వీరు తెంపుకుంటూనే ఉంటారు. శాశ్వత శత్రువులుగా ఉండరు, శాశ్వత మిత్రులుగా ఉండరు, సరి సమాన యోగ బలంలో ఉంటారు.
కానీ వీరి జాతకంలో మాత్రం క్షమాగుణం చాలా ఉంటుంది వీరి కాడ. ఎదుటివారు ఎంత తప్పు చేసినా కూడా మాత్రం భరించి చూసి వారికి సరైన బుద్ధి చెప్పి కూడా మాత్రం ఒక దారికి తెచ్చుకునే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే ఎల్నాటి శని ప్రభావం మూలంగా ఇబ్బందులు ఉన్నాయండి. కాకపోతే ఈ రాశిలో మాత్రం రాహు మార్గదశ ఉన్నవారికి మాత్రం కొద్దిపాటు మినహాయింపు ఉంటుందండి, ముఖ్యంగా శతభిష్ నక్షత్రం వారికి. కానీ మాత్రం పూర్వభద్ర నక్షత్రం వారు ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. శనివారం నియమం ఉండాలండి. ఖచ్చితంగా మాత్రం శనివారం నియమం మధుమాంస భక్షణం చేయవద్దు. అలాగే శనీశ్వరుని పూజ చేయటం, వెంకటేశ్వర స్వామి ధ్యానం చేయటం, అయ్యప్ప స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. 18 మెట్ల అయ్యప్ప స్వామి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి కాళభైరవుని పూజ చేయటం కూడా చాలా మంచిదండి వీరి జాతకంలా. కానీ వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వాహన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వెండి బంగారం అచ్చుబాటు ఉండదు వీరి జాతక బలానికి. భూమి విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం కూడా వీరికి కలిసి వస్తుంది. అన్ని రాసుల వారికి కానీ ఏమో కానీ ఈ రాశి వారికి కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 4 ఉంటుంది, 8 వస్తుందండి వీరి జాతక బలంలో. అలాగే మాత్రం వీరు 31వ తేదీ పుట్టినవారు, 13వ తేదీ పుట్టినవారు. అలాగే మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం 4వ తేదీ పుట్టినవారు. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే 8వ తేదీ పుట్టినవారు. అలాగే వీరి 17వ తేదీలో పుట్టినవారు. అలాగే వీరి జాతకంలో ముఖ్యంగా 26 తేదీలో పుట్టినవారు చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి. కానీ మాత్రం వీరు గోమేధకం ధరించడం మంచిదండి వీరి జాతక బలానికి. అలాగే మధ్యన వేలులో మాత్రం లోహం అంటే ఇనుప ఉంగరం ధరించడం కూడా చాలా మంచిది వీరి పేరు మీద. అలాగే వీరి జ్యోతిషంలో వ్యవసాయ రంగంలో మాత్రం కలిసి రాదండి వీరి పేరు మీద. చిక్కులు చికాకులు ఉంటాయి. ముఖ్యంగా వడ్డీ వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. మధ్యవర్తుల్లో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరి జాతకంలో చూడాలంటే నమ్మిన వారు మాత్రం ఇబ్బందులు పెట్టాలనుకుంటారు కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. ఈ కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ఒక్కొక్కసారి అవాంతరాలు చాలా వస్తాయండి. అవాంతరాలు తొలగిపోవాలంటే మాత్రం అమ్మవారిని పూజ చేయటం, గణపతి ఆరాధన చేయటం, శనీశ్వరుని పూజ చేయటం, కాళభైరవుని పూజ చేయటం, అన్నదానం చేయటం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం ఏదైనా చేయటం చాలా వరకు మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే నల్లని కంబళి దానం చేయటం, నల్లని నువ్వులు దానం చేయటం, నువ్వులతోని మాత్రం శనీశ్వరుని మాత్రం అభిషేకం చేయించడం చాలా వరకు మంచిది. 17 వారాలండి. శనివారం 17 వారాలు శనివారం చేయొచ్చు, లేదా మాత్రం శని త్రయోదశి రోజు చేయటం చాలా వరకు మంచిది. అలాగే పంచమి రోజు మీరు ఏ కార్యం మొదలుపెట్టినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పంచమి, దశమి, సప్తమి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చవితి, అమావాస, అష్టమి కలిసి రాదు వీరి జాతక బలానికి. ఆదిలో హంసపాదుల యొక్క ఆటంకాల పాలయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ రాజకీయ రంగం వారికి సరిసమాన యోగ బలం ఉంటుంది. కానీ మాత్రం వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకున్నా రావాలనుకున్నా వీరికి కలిసి వస్తుంది. కానీ రూపాయి ఖర్చు అనుకున్న కాడ 2 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయండి. స్త్రీలకు మాత్రం చిత్ర విచిత్రమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో అర్థం కాదు. ఒక్కోసారి ప్రాణమిత్రులుగా ఉన్నవారు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయండి. ఖచ్చితంగా ఈ రాశి వారు మాత్రం ఇందాక చెప్పినట్టు కాళభైరవుని పూజ చేయటం, వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం, అమ్మవారిని కనకదుర్గమ్మని పూజ చేయటం, శనీశ్వరుని శాంతి చేపించుకోవడం ఖచ్చితంగా ఇది చేస్తే ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.